చాలామంది అడుగుతుంటారు, ఇప్పుడు మీకు వివాలో మోటివేషన్ ఏంటి, ఈ వివా బిజినెస్ని మీరు చేయడానికి మీకున్న ఇన్స్పిరేషన్ ఏంటి? డెఫినెట్గా స్టార్టింగ్లోనూ ఇప్పుడు కూడా 5 విషయాలు. అప్పుడు ఇప్పుడు పర్సెప్షన్ మారిందే తప్ప అది 5 విషయాలు అలాగే ఉన్నాయి. ఫస్ట్ మనకి కంపెనీ. నేను ఈ కంపెనీతో పాటు 11 ఇయర్స్ జర్నీ నేను చేశాను. ఈ 11 ఇయర్స్లో ఎప్పుడూ కూడా నేను ఒక థర్డ్ పర్సన్, అవుట్ సైడ్ పర్సన్ అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు ఈ కంపెనీ ఇవ్వలేదు. స్టార్టింగ్ ఫ్రమ్ వీబీఓ, ఇప్పుడు నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో అప్పుడు కూడా నన్ను అలాగే ట్రీట్ చేశారు. ఇప్పుడు నాకు ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్గా ఎలాంటి ప్రివిలేజ్ ఉందో, ఎలాంటి రెస్పెక్ట్ ఉందో, అదే విషయం 11 ఇయర్స్ బ్యాక్ నేను వీబీగా ఉన్నప్పుడు, నేను స్టార్ 250గా ఉన్నప్పుడు కూడా సేమ్ అదే ప్రివిలేజ్, అదే రెస్పెక్ట్. సో నేను ఇందులో కంటిన్యూ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ర్యాంక్ మారినప్పుడు మనకి కంపెనీ మైండ్ సెట్ మారలేదు. డైమండ్ అయినా డైమండ్ అవ్వకపోయినా ప్రతి ఒక్కరిని కంపెనీ ఒక డైమండ్గా చూస్తున్నారు. అది అర్థమైంది కాబట్టి నేను స్టార్టింగ్లో వివాతో పాటు జర్నీ కంటిన్యూ చేశాను. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. యాజ్ ఎ ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్, మోస్ట్ ప్రివిలేజ్, మోస్ట్ రెస్పెక్ట్ ఈ ర్యాంక్కి మనకు ఉంది. అంతేకాకుండా కంపెనీ ఒక 12 ఇయర్స్ జర్నీ కంప్లీట్ చేశారు. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో 10 ఇయర్స్ ఒక కంపెనీ జర్నీ చేయడం చాలా 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 రేర్. అలాంటి ఒక జర్నీని మనకి ఇండస్ట్రీ వర్క్ కంపెనీ కంప్లీట్ చేశారు. నాట్ 10 ఇయర్స్, నౌ ఆల్మోస్ట్ 13th ఇయర్. సెకండ్ నాకు బాగా నచ్చింది ప్రొడక్ట్స్. నేను స్టార్ట్ చేసినప్పుడు మా ఇంట్లో వచ్చిన రిజల్ట్, దానివల్ల నేను కంటిన్యూ చేశాను. ఇప్పుడు నేను ఈ కంపెనీలో జర్నీని కంటిన్యూ చేయడానికి ఈవెన్ లాస్ట్ వీక్ నేను ఒక ఇంటికి వెళ్ళి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మీట్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన ఒక అద్భుతమైన రిజల్ట్. అరౌండ్ ట్రైగ్లిజరైడ్స్ 580 నుంచి 280కి మనకి వితిన్ 1 మంత్లో ట్రైగ్లిజరైడ్స్ పడిపోయాయి. సో అలాంటి ఎన్నో టెస్టిమోనీస్ నేను వెళ్ళే ప్రతి చోట పీపుల్ నాకు వచ్చి షేర్ చేస్తున్నారు. సో అలాంటి అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. థర్డ్, ప్రాఫిట్స్. స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఫస్ట్ 1 ఇయర్ నేను హ్యూజ్గా ప్రాఫిట్స్ ఎర్న్ చేయలేదు, బట్ సిస్టమ్ని బిల్డ్ చేశాను. బట్ సెకండ్ ఇయర్ నుంచి నేను హ్యూజ్ ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం స్టార్ట్ చేశాను. సేమ్ వే ఇప్పుడు కూడా యాజ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్ హ్యూజ్ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నాం. సో ఆ ప్రాఫిట్స్ డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే నేను ప్రాఫిట్ సంపాదిస్తున్నాను అంటే మార్కెట్లో ప్రోడక్ట్ మూవ్ అవుతుంది. నేను ప్రాఫిట్ సంపాదిస్తున్నానంటే నా టీంలో కూడా పీపుల్ ప్రాఫిట్ సంపాదిస్తున్నారు. నేను ప్రాఫిట్ సంపాదిస్తున్నానంటే డెఫినెట్గా కంపెనీకి, కంట్రీకి నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫోర్త్, సిస్టమ్. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ నాకున్నాయి. ఆ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ చేసింది సిస్టమ్. ఇప్పుడు కూడా ఆ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. ఆఫ్టర్ 13 ఇయర్స్ ఇప్పుడు ఆ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. ఎన్నో కొత్త కొత్త ఇన్నోవేషన్స్, ఎన్నో కొత్త కొత్త వేస్ ఆఫ్ టీచింగ్ అండ్ ట్రైనింగ్స్ మన వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు కూడా సిస్టమ్ స్ట్రాంగ్గానే ఉంది. ఫిఫ్త్ పాయింట్, సపోర్ట్. నేను స్టార్ట్ చేసినప్పుడు నా స్పాన్సర్ సుజిత్ ఖాన్ సార్ నాకు సపోర్ట్ చేశారు. ఆఫ్టర్ 11 ఇయర్స్ ఇప్పుడు కూడా మనకి ఆ సపోర్ట్ ఇప్పుడు కూడా ఉంది. ఆ గైడెన్స్ డిఫరెంట్ స్టైల్, బట్ ఇప్పుడు కూడా ఆ గైడెన్స్ ఉంది. ఈ 5 విషయాలు నేను స్టార్ట్ చేసినప్పుడు ఉన్నాయి. ఈ 5 విషయాలు బెటర్గా ఇప్పుడు ఉన్నాయి. అందుకనే నేను ఈ జర్నీని కంటిన్యూ చేస్తున్నాను. ఇది కంపెనీ సైడ్ నుంచి. బట్ నా మైండ్లో ఉన్న విషయం ఏంటంటే, నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ఇది కాకుండా వేరే ఆపర్చునిటీ నా ముందైతే లేదు. నాకు తెలిసి వేరే ఆపర్చునిటీ లేదు. నేను అనుకున్న డ్రీమ్స్ చాలా వరకు పోస్ట్పోన్ అయ్యాయి, బట్ నాకు హై కాన్ఫిడెన్స్ ఉంది అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఈ ఆపర్చునిటీ లేకపోతే డెఫినెట్గా అవి ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వవు. సో డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఇండస్ట్రీ వాతో జర్నీ నేను చేస్తున్నాను.